తెలంగాణ మానవ అవయవాల మార్పిడి బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అవయవ మార్పిడి విషయంలో కొత్త చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిబద్దతతో కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. అవయవ దానానికి సంబంధించి గతంలో ఉన్న విధానాన్ని సవరిస్తూ 2025 తెలంగాణ మానవ అవయవాల మార్పిడి బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ బిల్లును సమర్థించాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రతిపాదిస్తున్నామని మంత్రి తెలిపారు. చట్టంలో వచ్చిన మార్పులను రాష్ట్రంలో అమలు చేసి అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నట్టు పేర్కొన్నారు. Our organization, our transplant donations, our organ donation is not only confined to Telangana. So we are connected to the region, we are connected to the nation. Transplant human organ and tissue retrieval center anedi chala mukyamainadi. It should be monitored by the government completely. This will deter illegal and commercial trading in human organs in Telangana. It will bring about a transparency and encourage medical tourism in Telangana.